హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఫెస్టివల్స్లో భాగంగా మనం ఈరోజు గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనందరికీ గురు పౌర్ణమి అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఉంది కదండి. మన గురువుల్ని పూజించుకుంటూ చేసుకునే ఒకటువంటి పండగని మనం గురు పౌర్ణమిగా చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులు ఉన్నారో వారికి మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ, అంటే వారి పట్ల మనము కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం అన్నమాట. అయితే మనకి గురువు అంటే ఎవరు, అసలు ఈ గురువు అనే ఒక పదం ఎలా వచ్చింది, ఈ గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు, దీనికి సంబంధించినటువంటి పూర్వ కథలు ఏమైనా ఉన్నాయా, వేటి ఆధారంగా ఈ యొక్క కథలను ఆధారం చేసుకొని దీన్ని గురు పౌర్ణమిగా మనకి చెప్పడం జరిగింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ముందుగా గురువు అంటే ఎవరండి? గు అంటే అర్థం అంధకారం, అలాగే రు అంటే దాని అర్థం ఆ అంధకారాన్ని తొలగించేవాడు అన్నమాట. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళనే మనం గురువుగా చెప్తున్నాం అన్నమాట. అది దీని యొక్క అర్థం అన్నమాట. అయితే మనకి గురు పౌర్ణమికి విశేషంగా ఎందుకు జరుపుకుంటాము అంటే, ఈ రోజున వేదాలన్నిటినీ సముపార్జన చేసినటువంటి వేదవ్యాసులు వారు జన్మించారు. దానివల్ల దీనిని మనం కేవలం గురు పౌర్ణమి అనే కాకుండా వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తామన్నమాట. సో వేదవ్యాసులు వారు జన్మించడం వల్ల దీన్ని మనం వ్యాస పౌర్ణమి అని పేరు కూడా వచ్చిందనమాట. చూడండి, వేదాలను కూర్చినటువంటి వేదవ్యాసుని మనం స్మరించుకుంటూ మన గురువులకు కూడా మనం కృతజ్ఞతలు తెలిపే రోజు ఈ యొక్క గురు పౌర్ణమి అన్నమాట. మనకి గురువు ద్వారా జ్ఞానం అనేది లభిస్తుంది. అందుకే మనం ఈ యొక్క పర్టికులర్ డేని మనం చాలా గొప్పగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనం సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట. కేవలం హిందూ మతంలోనే కాదండి, బౌద్ధ మతం, జైన మతంలో కూడా కొన్ని విశేషాలు అనేవి ఉన్నాయి. హిందూ మతంలో వేదవ్యాసుని యొక్క జననం, ఆయన్ని స్మరించుకుంటూ మనం పండగ చేసుకుంటాం. బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు తన తొలి బోధన ఇచ్చిన దినంగా మనము ఈ యొక్క గురు పౌర్ణమి రోజే జరగడం జరిగింది. అలాగే జైన మతంలో మహావీరుడు తన యొక్క మొదటి శిష్యుని ఆ రోజున నియమించడం జరిగిందనమాట. సో ఇవన్నిటి యొక్క కలయికన మనం అంతా కూడా మనకి గురు పౌర్ణమి రోజున జరగడం వల్ల గురు పౌర్ణమి అనేది చాలా వివిధ మతాల్లో కూడా చాలా విశేషంగా జరుపుకునేటువంటి ఒక రోజు. మనందరికీ తెలుసు కదండి, గురువుని మనము స్మరించుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని మనము చెప్తూ ఉంటాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం మనకి తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో, కాలేజెస్లో మనకి ప్రేయర్స్ చేయించేటప్పుడు ఈ యొక్క టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని మనతో చదివించేవారు మన డైలీ మార్నింగ్ ప్రేయర్స్లో. అసలు దాని అర్థం ఏమిటి అంటే, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మనకి శివుడిగా మనం భావిస్తూ ఉంటామన్నమాట. గురువు బ్రహ్మ విష్ణు శివుడిగా భావించబడతాడు, ఆయనే మనకి పరబ్రహ్మ స్వరూపం. అలాంటి గురువుకు నమస్కారం చెబుతూ శ్రీ గురవే నమః అని మనం చెప్తామన్నమాట ఈ శ్లోకాన్ని. అయితే ఈరోజు చాలామంది పూజని ఎలా జరుపుకుంటారు, మనము గురువులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళకి పాదపూజ అనేది చేస్తారు. గురు స్తోత్రాలు, వేదవ్యాస అష్టకం అనేది ఉంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం కూడా చేస్తూ ఉంటారండి చాలా టెంపుల్స్లో. అలాగే కొంతమంది ఇళ్లల్లో కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉపవాసం అనేది ఉంటారు. గురువుకి పుష్పాలు, పండ్లు, వస్త్రాలు అర్పించి ఆశీస్సులు అనేవి పొందుతారనమాట. గురువు లేకపోయినా తమ గ్రంథాలయపు పుస్తకాలు, విద్యాదేవతలు లేదా వేదవ్యాసుడి చిత్రానికి పూజిస్తారు. అంటే మనం స్కూల్స్లో లేదంటే ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మనకి గురువుతోనే సమానం. మనకి జ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఎవరైనా మనకి గురువుతోనే సమానం. మన వెల్విషర్ కానివ్వండి, మన టీచర్స్ కానివ్వండి, లేదా మన వేదవ్యాసుని పటాన్ని కూడా మనం పెట్టి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ యొక్క పూజని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం పూర్వ కథల్లోకి వద్దాం. ముందుగా మనం వ్యాసుని యొక్క జననం గురించి మాట్లాడుకున్నాం. దీనికన్నా ముందు ఈ యొక్క చిన్న శ్లోకం అనేది మనం ఒక్కసారి స్మరించుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. సో మనము ఈ విధంగా వ్యాసునికి నమస్కారం అనేది చేసుకున్నాం అన్నమాట. ఈరోజు అంటే
మనము గురు పౌర్ణమిగా చెప్తున్నాం అంటే వ్యాసుడు జన్మించడం వల్ల దీన్ని మనం వ్యాస పౌర్ణమిగా చెప్తామన్నమాట. ఎందుకంటే ఇదే రోజు వేదవ్యాసుడు జన్మించాడనమాట. ఈ లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు పరాశర మహర్షి తపస్సుతో, ఆయన యొక్క తపస్సుతో జన్మింపచేసిన మహానుభావుడే ఈ వేదవ్యాసుడు అనమాట. ఆయన జన్మించాక మనకి వెంటనే ఆయన జ్ఞానిగా మారిపోయాడనమాట, మహాజ్ఞానిగా ఆయన మారిపోయాడనమాట. ఆయన వల్లే మనకు చాలా వేదాలు, పురాణాలు, మహాభారతం, గీత, భగవద్గీత ఇవన్నీ కూడా వేదవ్యాసుని ద్వారా మనకి లభించాయి. అందుకే ఆయనని మనము జ్ఞాన గంగ అని కూడా పిలుస్తామండి. ఈయన్ని మనము గురువులకే గురువుగా మనము భావిస్తామన్నమాట. అందుకే ఆయనకు గురుపీఠికను సమర్పించే రోజు ఈ యొక్క గురు పౌర్ణమిగా చెప్తామన్నమాట. అయితే ఈ యొక్క స్టోరీకి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనం వెళ్తే, పూర్వకాలంలో సత్యవతి అనే ఒక మత్స్యగంధ ఉండేదన్నమాట. ఆవిడ ఒక రాజకుమార్తె. ఒకసారి పరాశర మహర్షి గంగా తీరాన్ని దర్శించాడనమాట. ఆమె దేవతల భక్తితో వినయంగా ఉండడం చూసి పరాశరుడు ఆమెను ఆశీర్వదించాడనమాట. ఆమె భక్తికి మెప్పు పొంది ఏమని అంటే, నీ వల్ల అంటే సత్యవతి నీ వల్ల జ్ఞానపీఠాన్ని నిలుపగలిగే ఒక మహానుభావుడు ఈ లోకానికి జన్మిస్తాడు అనే ఒక వరాన్ని తన తపస్సు ద్వారా ఆమెకి జన్మనిచ్చాడనమాట. రైట్. సో ఆ సమయంలో పరాశరుడు ఆమెకు తాపస శక్తితో ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాడనమాట. ఆయనే ఎవరు? ఆ బాలుడు కృష్ణద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. ఎందుకు అంటే అతడు కృష్ణవర్ణుడు అంటే నలుపు రంగులో ఉన్నాడు, ద్వీపంలో జన్మించాడు. కాబట్టి ద్వైపాయనుడు అంటే ఐలాండ్ కదా, ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అని మనం చెప్తున్నాం అన్నమాట. ఆయన ఆ బాలుడు ఎవరైతే జన్మించారో, ఆయన జన్మించిన వెంటనే నార్మల్ పీపుల్లా, మానవుల్లా సాధారణ లక్షణాలతో కాకుండా, బాలుడిగా కూడా కాకుండా యువకుడిగా పరిపక్వమైన జ్ఞానంతో ఎదిగాడనమాట. హీఈస్ బికమ్ సో కామ్, కంపోజ్డ్ అండ్ వెరీ మచ్ తెలివితేటలతో కూడి చాలా ఒక పర్ఫెక్ట్గా ఎదుగుతూ వచ్చారనమాట. ఇది దేవకృపతో సంభవించిన శక్తివంతమైన జన్మగా మనం చెప్పచ్చు అనమాట. కరెక్ట్. ఎందుకు అంటే ఆయన ఏమని దీవించాడు పరాశర మహర్షి? జ్ఞానపీఠాన్ని నిలపగలిగే ఒక మహానుభావుడు. ఈ యొక్క బాలుడు ఎవరైతే వ్యాసుడు ఉన్నారో, మనం వ్యాస మహర్షి అని చెప్తున్నామో, ఈయన వ్యాసుల వారు అరణ్యాల్లో దీర్ఘకాలం తపస్సు, అంటే ఆయన జన్మించిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్గా అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేయడం స్టార్ట్ చేశారు. తపస్సు ద్వారా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకు 4 వేదాలు సంపూర్ణంగా తెలిసిపోయాయి అన్నమాట. అప్పుడు ఆయన వేదాలను ఏం చేశారు? 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా ఈ విధంగా విభజించారనమాట. దాని తర్వాత వేదాలన్నిటినీ కూడా విభజించిన తర్వాత తన యొక్క శిష్యులకు అప్పగించారనమాట. వాళ్ళకి బోధించి అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదాన్ని అనమాట. ఋగ్వేదం పైలుని ద్వారా, అలాగే యజుర్వేదం వైశంపాయనుడి ద్వారా, అలాగే సామవేదం జైమినికి ద్వారా, అథర్వవేదం సుమంతునికి, ఈ విధంగా మనకి మొత్తం 4కి ఈ వేదాలని అప్పచెప్పడం జరిగింది, బోధించడం జరిగింది. దీంతోపాటు వ్యాసుల వారు మహాభారతం, భగవద్గీత అంటే మహాభారతంలోని భాగం, 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు కూడా మనకి ప్రసాదించడం జరిగిందనమాట. అంతటి గొప్ప వ్యక్తి వ్యాస మహర్షి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఆయన యొక్క దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాస మహర్షి. బట్ ఆయన జన్మించడం వల్ల మనం వ్యాస పౌర్ణమిగా అంటే వేదాలన్నిటినీ అందించి జ్ఞానాన్నిటినీ సముపార్జన చేసి ప్రపంచానికే జ్ఞానాన్ని ఇచ్చిన వారు కాబట్టి ఆయన్ని ఈ గురు పౌర్ణమి రోజున మనం పూజిస్తామన్నమాట. చూడండి, తపస్సుతో వేదనిధి అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. వేదాల ఆధ్యాత్మిక మూలాన్ని ఆయన గ్రహించారు. వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా విభజించారు. వాటిని తన శిష్యులకు అంటే ఎవరైతే పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఆయన అప్పగించారనమాట. ఇది ఎంతో గొప్ప కార్యం అని మనం చెప్పచ్చు అనమాట. వేదాల రూపం ఇవ్వడం ద్వారా ఆయన గురువుల్లో గురువుగా కూడా ఆయన మారాడు అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, దీని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడితో వ్యాస మహర్షి కథ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం బౌద్ధ మతంలో ఉన్నటువంటి విశిష్టతను మనం తెలుసుకుందాం. భగవాన్ బుద్ధుడు, ఆయన యొక్క అసలు పేరు మనందరికీ తెలుసు, సిద్ధార్థుడు.
ఆయన ఐశ్వర్యాలన్నిటినీ వదిలేసి మనిషి దుఃఖం ఏమిటో తెలుసుకోవడానికి తపస్సు అంటే మనిషికి దుఃఖం అనేది ఎందుకు వస్తుందో అనేది తెలుసుకోవడానికి ఆయన తపస్సుని ప్రారంభించారు. ఆయన 6 సంవత్సరాల తపస్సు కంటిన్యూస్గా చేసిన తర్వాత బోధి వృక్షం కింద ఆయన బోధిని పొందాడనమాట. హీ గాట్ ద ఎన్లైటన్మెంట్. అదే సమయంలో ఆయన బుద్ధుడిగా మారాడు, అంటే ప్రబుద్ధుడు అయ్యాడనమాట. సో ఈ యొక్క రోజు మనకి గురు పౌర్ణమి రోజు అవ్వడం వల్ల ఇది కూడా మనకి గురు పౌర్ణమిలో విశేషంగా మనం చెప్పచ్చు అనమాట. ఆ మొదటి బోధన అనేది ఎక్కడిచ్చారు? బుద్ధుడు ఉపదేశించినటువంటి మొదటి బోధనలో ఏముంది? బుద్ధుడు మొదటి ఉపదేశం వారణాసి సమీపంలో ఇచ్చారనమాట. ఇక్కడ ఆయన తన 5 ప్రాచీన శిష్యులకు ఆయన ఏం నేర్పించారు? ధర్మచక్ర ప్రవర్తన సూత్రముని నేర్పించారనమాట. అనే ఒక బోధాన్ని వాళ్ళకి అందించారు. ధర్మచక్ర ప్రవర్తన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అంటే ఈ ఉపదేశం ద్వారా మనకి ఏం తెలుసుకోవచ్చు? ఆయన అష్టాంగిక మార్గం అంటే 8-fold పాత్, అష్టమార్గాన్ని నేర్పించారు. అలాగే 4 నోబుల్ ట్రూత్స్ కూడా చెప్పడం జరిగింది. 4 ఆర్య సత్యాలు. ఈ 8-fold పాత్లో మనకి సమ్యక్ దృష్టి అంటే రైట్ వ్యూ, రైట్ విల్ పవర్, రైట్ వర్డ్స్, రైట్ అంతే కూడా అంటే ఒక కరెక్ట్ వేలో వెళ్ళేటువంటివన్నీ ఆయన ఈ అష్ట మార్గం ద్వారా మన జీవితంలో కరెక్ట్ వేలో మనం వెళ్ళడానికి ధర్మ మార్గాల్ని ఆయన చెప్పడం జరిగింది. ధర్మచక్ర ప్రవర్తన అది ఎలా వస్తుంది? ఈ మార్గం ద్వారా వస్తుంది. సమ్యక్ దృష్టి, అలాగే సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్య, సమ్యక్ కార్యం, సమ్యక్ అజీవం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. దీంతో పాటు 4 నోబుల్ ట్రూత్స్. ఏంటి? దుఃఖం అంటే జీవితం అనేది దుఃఖమయం. దుఃఖానికి మూలం ఏంటి? కోరికలు, ఆశలు అని ఆయన చెప్పడం జరిగింది. దుఃఖానికి పరిష్కారం అనేది ఉంది. దుఃఖం తొలగించడానికి మార్గం ఉంది. అదే ఈ యొక్క మార్గం ద్వారా అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ బోధనను బుద్ధుడు ఆషాఢ పౌర్ణమి రోజున ఆయన అందించడం జరిగింది, ఏదైతే మనం గురు పౌర్ణమిగా చెప్పుకుంటున్నామో అన్నమాట. ఆయన మొదటి బోధన ద్వారా శిష్యులను ఆయన ధర్మ మార్గంలో నడిపించాడు. అందుకే ఈ రోజున ఆయన్ను కూడా అద్భుత గురువుగా భావించి మనము గురు పూజ అనేది చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ బిహైండ్ హౌ బుద్ధాస్ స్టోరీ హ్యాస్ బికమ్ ద రీజన్ ఫర్ గురు పౌర్ణమి. ఈ యొక్క బుద్ధుని యొక్క బోధన వల్లే మన ఎంటైర్ ప్రపంచానికి ధర్మ మార్గంలో నడవాలి అనేటువంటి విషయం మనకు తెలిసింది. కాబట్టి ఆయన గురువు అనే పదానికి జీవన స్ఫూర్తిగా నిలిచారు. అలాగే గురు పౌర్ణమి నాడు ఆయనకు కూడా మనం పూజలు అనేవి చేస్తామన్నమాట. ఓకే, సో ఇంతటితో మనం బౌద్ధ మతంలో ఎలా గురు పౌర్ణమి జరుపుకుంటాము అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం జైన మతంలోకి వద్దాం. ఏదైతే మనకు ఒక చిన్న కథ ఉందన్నమాట, మహావీరుడు గౌతమ గణధరుని కథ అన్నమాట. ఓకే, గురు పౌర్ణమి రోజు మనందరికీ తెలుసు కదండి, జైనుల యొక్క మత గురువు మహావీరుడు. ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఏం జరిగింది అంటే, జైన మత స్థాపకుడు ఎవరైతే భగవాన్ మహావీరుడు ఉన్నారో తన యొక్క తొలి శిష్యుని అంటే హిస్ ఫస్ట్ డిసిపుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన పేరు ఏంటి? ఇంద్రభూతి గౌతముని గౌతమ గణధరుడు అని పిలువబడి, అంటే ఆ విధంగా ఆయన్ని చెప్పి ఆయన్ని తన శిష్యుడిగా ఆయన యాక్సెప్ట్ చేశాడనమాట. ఓకే, దీనికి స్టోరీ కూడా చిన్న స్టోరీ అనేది ఉంది, చూద్దాం. ఈ ఇంద్రభూతి గౌతముడు ఒక ప్రసిద్ధ వేద పండితుడు అనమాట. ఎవరైతే ఈ శిష్యుడు ఉన్నాడో 500 మంది శిష్యులతో పాటు ఉన్నారనమాట ఆయన. ఎవరు? ఈ వేద పండితుడు. ఎవరు? ఇంద్రభూతి గౌతమ్. మహావీరుణ్ణి ఒక మౌన సాధకుడు అని తక్కువగా చూస్తూ, అంటే ఇతను ఏమనుకునేవాడు, హీ హ్యాస్ లాట్ ఆఫ్ గర్వం ఉండేది, ప్రైడ్ అనేది ఉండేదన్నమాట, ఆ ఈగో అనేది ఉండేదన్నమాట. ఈ మహావీర్ని చూసి ఈయన్ని ఒక మౌన సాధకుడు, ఈయన ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు అది ఇదని తక్కువగా చూసేవాడు అనమాట. తన శక్తిని చూపించేందుకు మహావీరుని వద్దకు వెళ్ళాడు. అంటే నేనే గొప్ప అనుకునే ఒక అహంకారంతో వెళ్ళారు. అయితే మహావీరుడు అతన్ని అంతరంగాన్ని చదివి, అంటే అతని మనస్సుని చదివి ఆత్మను గురించి అనుకరణీయమైన ఆయనకు ఒక ఉపదేశాన్ని ఇచ్చారనమాట. ఆత్మ అంటే ఏంటి, ఎలా ఏంటి, మొత్తం ఆయన ఉపదేశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ మహావీరుడు ఇచ్చిన ఉపదేశానికి గౌతముని యొక్క అహం అనేది అక్కడికక్కడే పటాపంచలైపోయిందనమాట. దాంతో హీ హ్యాస్ గాట్ ద ఎన్లైటన్మెంట్. అతను
కరిగిపోయి ఆయన పాదాల మీద పడిపోయాడు అనమాట. ఓకే, మహావీరుని పాదాల దగ్గర మోకాళ్ళపైన పడి సాష్టాంగ ప్రణామం చేసి నువ్వే నా గురువు అని అంగీకరించాడనమాట. ఎవరిని? మహావీరుని దగ్గర తన యొక్క అహంకారాన్ని, ఈ మహావీరుడు అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను, గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, అలాగే కామ్నెస్, ఓకే, ఇటువంటివన్నీ మాకు పాజిటివ్ థింకింగ్ని మన బ్రెయిన్లో బిల్డ్ చేసేవాడు మన గురువు అవుతారు. కాబట్టి ఈ రోజున మనకి ఇంద్రభూతి గౌతముడు ఈ యొక్క మహావీరుని యొక్క మొదటి శిష్యునిగా పరిచయం అయ్యారనమాట. సో దీనివల్ల ఏం జరిగింది? గౌతముడు మహావీరుని తొలి శిష్యుడు అయ్యాడు. అప్పటి వరకు ఆయనకి శిష్యుడు లేరనమాట. అతను జైన మతంలో గణధరుడిగా ప్రసిద్ధి పొందారు. ఈ విధంగా ఆయన్ని పిలుస్తారనమాట. అంటే శ్రేష్ఠ శిష్యుడు, గణధరుడు అంటే అ గుడ్ డిసిపుల్. గురు పౌర్ణమి జైనులకు ఒక పవిత్రమైన రోజుకు. ఈ విధంగా జైన మతంలో కూడా గురు పౌర్ణమి అనేది ఈ రీజన్ వల్ల సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైందనమాట. సో ఈ కథ ద్వారా మనకి తెలిసినటువంటి నీతి ఏంటండి అంటే లైక్ ఒక మోరల్ అని చెప్పచ్చు అనమాట. ఈ కథ గురు పౌర్ణమికి ఒక గొప్ప మార్మిక అర్థాన్ని చాటుతుంది. ఏంటి? ఒక గురువు అనేవాడు శిష్యుడికి యొక్క అహంకారాన్ని కరిగించి జ్ఞాన మార్గంలో నడిపించగలిగేటువంటిది కేవలం గురువుకి మాత్రమే సాధ్యం అని చెప్పచ్చు. దీంతో పాటు పైన చెప్పుకున్న కథలతో పాటు మనకి మరికొన్ని కథలు ఉన్నాయి. ఈ కథలు మనకి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి, లేదా మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు ఇన్ డీటెయిల్ స్టోరీస్. బట్ ఇది ఒక సమ్మరీగా నేను చెప్తున్నాను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద గురు శిష్య పరంపర అని చెప్పచ్చు. పరశురాముడు గురువు రేణుకాదేవి. అయితే పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ వల్లే తల్లి రేణుకను వధించాడనమాట. ఇక్కడ పరశురాముడికి తన తండ్రి గురువు అనమాట. గురు భక్తి పరాకాష్ఠకు చేరిన ఉదాహరణగా అంటే ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ అ గురు అండ్ అ శిష్య అనేది ఇక్కడ మనకి ఈ స్టోరీ ద్వారా తెలుస్తుంది అనమాట. గురు పౌర్ణమికి సందర్భంగా గురుభక్తి విషయాన్ని అందులో నుంచి మనం వివరించవచ్చు అనమాట. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ దత్తాత్రేయ స్వామి, ఆయన ఒక 24 గురువులు అనమాట. దత్తాత్రేయుడు వారు ఆయన ఒక 24 గురువులుగా ప్రకృతి, జంతువులు, పాములు, గాలి, నీరు మొదలైనటువంటి 24 గురువులను గుర్తించారనమాట. వాటి నుంచే మనం నేర్చుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అంటే అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి అంటే ప్రతి జీవిలోనూ బోధన అనేది మనకి తెలుసుకోవడం అవసరం. గురువుని మూర్తి రూపంగా చూడడం అనేది ప్రతి జీవిలోనూ మనము గురువుని చూడడం అనేది మనకి దిస్ ఈజ్ ద మెసేజ్, దట్స్ వాట్ స్వామి దత్తాత్రేయ హ్యాస్ గివెన్ టు అస్ అనమాట. ప్రతి జీవిలోనూ, ఈవెన్ పంచభూతాల్లో కూడా. తర్వాత ఆదిశంకరులు ఎవరైతే ఉన్నారో, ఆదిశంకరులు గురువు గోవింద భగవత్పాదుల వారు ఈయన యొక్క శిష్యతత్వాన్ని ఎలా పొందారు ఆదిశంకరాచార్యుల వారు. అలాగే గురుని ఆశీస్సులతో అద్వైత సిద్ధాంత ప్రచారంలో పాలు పంచుకోవడం ఈ గురు పౌర్ణమి సందర్భంలో మనం ఇది కూడా ఈ యొక్క ఆదిశంకరాచార్యులు ఆయన యొక్క గురు గోవింద భక్తి గురించి కూడా మనము ఈ కొన్ని సందర్భాల్లో గురు పౌర్ణమికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే కబీర్ దాస్, గురు గోవింద్ దౌఖడే. ఓకే, కబీర్ తన కవిత్వంలో గురుస్థానం దైవం కంటే ముందు అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. తన కవిత్వం ద్వారా ఏం చెప్పారంటే గురువు అనేవారు దైవం కంటే ముందు అని తెలిపారు. సో ఈ విధంగా కూడా మనం భక్తి మార్గంలో కూడా గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు అనమాట. హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద గురు ఇన్ వన్స్ లైఫ్ అని చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు మనందరికీ తెలిసినటువంటి గురువు సాయిబాబా, ఇంకా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇటువంటి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి గురువులు మనకు ఉన్నారనమాట. వీళ్ళందరికీ కూడా గురు పౌర్ణమి రోజున ఆయా ప్రాంతాల వారు ఉత్సవాలు జరిపిస్తారు. వీళ్ళకి ఆరాధనలు అనేవి చేస్తారు. ఆశ్రమాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, ఈ విధంగా చాలా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో ఇంతటితో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం లేదా విశిష్టత ఆఫ్ దిస్ గురు పౌర్ణమి అంటే మనం ఏం చెప్పచ్చు అంటే ఫైనల్గా గురువు అనేవాడు కేవలం జ్ఞానాన్ని అందించేవాడే కాదండి, జీవితాన్ని సార్థకం చేసే మార్గదర్శి. ఓకే,
వేదవ్యాసుని పుట్టినరోజుగా జరుపుకునే ఈ గురు పౌర్ణమి మనము గురువుకు కృతజ్ఞతలు చెప్పే పవిత్ర సందర్భంగా మనం చెప్పచ్చండి. అలాగే బుద్ధుడు బోధించిన ధర్మం, మహావీరుని శిష్యునిగా మారిన గౌతముడు, దత్తాత్రేయుడు 24 గురువుల గురించి చెప్పడం, వీటన్నిటి ద్వారా మనం గురువు యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అనేది మనకి అర్థమవుతుంది, రైట్? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గురు. ఓకే, అలాగే ఈ గురు పౌర్ణమి రోజున మనం మన జీవితాల్లో ఉన్నటువంటి గురువులను గుర్తించి వారి యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్తో ఉండాలని నేను చెప్తున్నాను. అందరికీ కూడా జ్ఞాన మార్గంలో నడవాలని, మనందరం ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో అజ్ఞానంతో మనం కళ్ళు మూసుకుపోకుండా ఉండాలని. సో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర అనే శ్లోకాన్ని మనము ఎప్పుడూ కూడా మనసులో ప్రార్థించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఫైనల్లీ ఓం గురుదేవాయ నమః. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అబౌట్ ద ఫెస్టివల్ గురు పౌర్ణమి. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.